హలో పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, అస్సలు అల్లరి చేయకుండా హ్యాపీగా తినేలాగా నేను ఒక రెసిపీ కనిపెట్టాను. అదే ఎగ్ రైస్ కేక్ అండి. ఎగ్ రైస్ కేక్ అన్నా అనుకోవచ్చు, రైస్ ఆమ్లెట్ అన్నా అనుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చేశాను చూసారా, ఇందులో ఫుల్గా రైస్ ఉంది అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎగ్ కూడా ఉంది. ఒకసారి నేను కట్ చేస్తాను చూడండి. మధ్య మధ్యలో మీకు మంచిగా రైస్ కనిపిస్తుందా, విత్ వెజిటేబుల్స్, ఎగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ రెసిపీ చూడాలనిపిస్తుందా? అయితే ఈ వీడియోలో చూసేయండి. దానికి మనకు కావాల్సింది, మన పిల్లలు ఎంత రైస్ తింటారు అంటే నేనైతే కొంచెమే రైస్ తీసుకున్నాను. మీ పిల్లలు తినేంత రైస్ మీరు తీసుకొని పక్కన పెట్టండి. రైస్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ కొంచెం కొంచెం తీసుకోండి. ఉల్లిపాయలు వేయండి, మష్రూమ్ ఉంటే మష్రూమ్ వేయండి. నేనైతే క్యారెట్ వేస్తున్నాను. బీన్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి, లేదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే లైట్ గరం మసాలా. హోమ్మేడ్ గరం మసాలా కారం ఎక్కువ ఉంటుంది, రెడీమేడ్ గరం మసాలా వేసుకోండి. నేను ఎవరెస్ట్ కంపెనీది వేస్తున్నా. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా మనం తీసుకుంటున్న ఎగ్స్కి రైస్కి సరిపడా ఉప్పు వేసి ఇందులో పాలేసేయండి. అన్నీ కలవడానికి ఒకసారి బాగా కలపండి. ఎగ్స్ని బీట్ చేసుకోండి, ఇందులో వేసేయండి. ఇప్పుడు రైస్ని తీసుకోండి, మొత్తం మెత్తగా చేసేయండి రైస్ని. ఈ రైస్ని ఎగ్ మిశ్రమంలో వేసేయండి. వేసి రైస్ని బాగా మిక్స్ చేసేయండి. మీ పిల్లలు తినేంత రైస్ తీసుకోండి, 1 లేదా 2 గుడ్లు తీసుకొని ఇట్లా మిక్స్ చేసేయండి. కొంచెం ఆయిల్ అప్లై చేయండి. నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మెల్లిగా వేసేయండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి మంచిగా. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ చిన్న మంటలో మెల్లిగా కుక్ అవ్వనివ్వండి. తర్వాత మనం ఫ్లిప్ చేద్దాం. ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి జస్ట్ ఇలా అనండి, ఎందుకంటే ఎగ్ కదా కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఈవెన్గా అన్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ పెడదాం. కొంచెం కుక్ అవ్వాలి, ఎగ్ టైట్ అయిన తర్వాత మనం రివర్స్ చేసుకుందాం. సో ఇప్పుడు చక్కగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫ్లిప్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెండో వైపు కూడా ఇలా మెల్లిగా కాల్చుకోవాలన్నమాట. మీకు క్రిస్పీగా కావాలి అంటే ఓపెన్గా కుక్ చేసుకోండి, లేదా 2 వైపులా సాఫ్ట్గా ఉండాలి అంటే మళ్ళీ మూత పెట్టేయండి. 2 వైపులా కుక్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే, అంతే. సింపుల్గా కట్ చేసి పిల్లలకి ఇచ్చేయడమే, పెద్ద హడావిడి ఏం ఉండదు. సింపుల్గా మనం తయారు చేసుకున్న రైస్ ఆమ్లెట్ అన్నా అనుకోవచ్చు, ఎగ్ రైస్ కేక్ అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఎలాగైనా బాగుంటుంది. పేరులో ఏముందండి, టేస్ట్ మనకి సూపర్గా ఉంటుంది. నేను పిల్లలు అన్నం తినట్లేదు, వాళ్ళకి ఈజీగా ఇవ్వడం కోసం ఈ రెసిపీ ట్రై చేశాను. బాగా వచ్చింది, మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.